స్వామివారు ఆలయంలో ప్రధానంగా మనకి ధ్వజస్తంభం అనేది విశిష్టమైనటువంటి నామతో కూడుకున్నటువంటి రూపం ఉండేది. తర్వాత మనం ఒకసారి వీడియో పైన పైన లైక్ స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపం నందీశ్వరుడి ముందు కార్తీక మాసంలో ఒక మంచి రోజున కార్తీక పౌర్ణమి అమావాస్య ముందు త్రయోదశి రోజున కార్తీక మాసంలో పౌర్ణమి ముందు రోజున స్వామివారికి నందీశ్వరుడికి మహా విశేషంగా శివస్వాములందరూ కలిసి ఆయనకి మంచి సంతోషభరితంగా పంచామృతాలతోటి భస్మముతోటి చందనముతోటి పుష్పములతోటి కూడా స్వామివారిని కార్తీక మాసం విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి త్రయోదశి రోజున కూడా మా దేవాలయంలో స్వామివారికి నందీశ్వర అభిషేకం చేస్తున్నామండి. తదుపరి లోపల స్వామివారికి రూపం ఆలయం చూపిస్తాం. ఆలయంలో ముందుగా మనకి విఘ్నేశ్వరుడు యొక్క రూపం అండి. స్వామివారు చాలా విశేషమైనటువంటి యొక్క మంగళదాయకంగా స్వామి సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటారు. స్వామివారికి చాలామంది మనస్ఫూర్తిగా కోరుకుని స్వామివారికి అభిషేకాలు జరిగే పూజ కుడుములు నైవేద్యం చేయడం ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ కూడా మేము చేసి పెడుతూ ఉంటాము. స్వామివారికి విశేషంగా అర్చన విధానం అనేది కూడా జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా స్వామివారికి షోడశోపేతంగా ఎన్ని షోడశ గణపతులు ఉన్నారో ఆ షోడశ గణపతి నామాలతోటి స్వామివారికి అర్చన విధానం జరుగుతుందండి. తర్వాత మనకి ముఖ్యంగా ఈ దేవాలయంలో శివలింగము చేస్తున్నారు.